రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి ఏ విషయంలోనూ కంగారు పడకుండా చాలా చక్కగా అక్కడ ఆ సమస్యను పరిష్కరించినప్పుడు దానిలో ఉన్న సత్యాన్ని గ్రహింపలేకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన సాతాను, నీ పనిని కానీ, నీ ఉద్యోగం కానీ, నీ వ్యాపారం కానీ, నీ జీవనోపాధి కానీ ఏదైనా సరే దాని వలన దేవుని మహిమను చూడకుండా మన కళ్ళకు గుడ్డితనం కలగజేసింది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అదే ఇప్పుడు ఇందాక ఏం జరిగింది? ఈ యుగ సంబంధమైన దేవత దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా జరిగే మేలును నీకు కనపరచకుండా అనేకమైన రకాలుగా ఈ దేవత ఏం చేసిందంటే మన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగజేసింది. ఈ వాక్యాన్ని, దేవుని యొక్క సాక్ష్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క ఈ పరిచర్యని పక్కన పెట్టేసింది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చేస్తే ఇప్పుడు చదివిన మాట ఏంటంటే, ఇప్పుడు చదివిన మాట 17వ వాక్యం మొదటి అది ఇప్పుడు దేవుని వాక్యంలో కనుక మనం ఉంటే, దేవుని యొక్క ప్రార్థనలో కనుక నీవు నేను ఉంటే, ఈ మనోనేత్రలు ఏమైపోయినాయండి? మనోనేత్రలు ఏమైపోయినాయి? ఇందాక 4 ప్రకారంగా గుడ్డి మూసిపోయింది, గుడ్డితనం కలిగజేసేసింది. నువ్వు ఎప్పుడైతే మళ్ళీ దేవుని యొక్క వాక్యంలో సాక్ష్యంలో ప్రార్థన ఉంటావో అప్పుడు ఆ గుడ్డి అయిన మనోనేత్రలను వెలిగించేవాడు దేవుడు. అప్పుడు దేవుని యొక్క శక్తి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు 90 మందిలో 100 మందిని తీసుకుంటే 90 మంది గుడ్డితనంతో ఉన్నవారే, 99 మంది వరకు సుమారుగా గుడ్డితనంతో ఉన్నవారే. ఎవరో ఒకడో ఇద్దరు దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క సాక్ష్యంలో, దేవుని యొక్క ప్రార్థనలో సాగుతున్నవారు. పై మందిరంలో వెళ్ళక ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు కాకుండా ప్రతి పూట వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనతోటి, మనం దేవునితో ఉన్నట్టు ప్రార్థన ఉంటుంది. అంటే నీ హృదయాన్ని, మన యొక్క జీవన విధానాన్ని, మన యొక్క సమస్తాన్ని ఏలువాడిగా ప్రతిష్ఠించాలి. అప్పుడు ఎప్పుడైతే ఆయన మన హృదయంలో ప్రతిస్తామో, ఇంతకు మనకి ఇందాక ఎవరో మాట్లాడేది ఏంటి? ఏమైంది? ఇప్పుడే మన యొక్క మనోనేత్రం ఏమైపోయి మూసిపోయి గుడ్డోలుగా ఉన్నాం. పై కళ్ళు కనపడుతున్నాయి కానీ ఆత్మీయంగా గుడ్డోళం అయిపోయాం. ఆత్మీయంగా గుడ్డోళం అయిపోయాం కనుక దాంట్లో శక్తి తెలియట్లేదు కనుక ఇప్పుడు ఈ మధ్యాహ్నం దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ మూసిపోయిన మనోనేత్రాలను ఆయన మాత్రమే వెలిగించేవాడు. ఎందుకో తెలుసా? ఆయన్ని మన హృదయంలో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించాము కనుక. ఎప్పుడైతే ఆయన మన హృదయంగా ప్రతిష్ఠించామో ఏం జరుగుతుందో తెలుసా? కీర్తన గ్రంథం 119వ కీర్తన 138వ వాక్యం, 119వ కీర్తన 133వ వాక్యం, 119, 133, 519. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును ఆదరమాట. ఎప్పుడైతే దేవుణ్ణి నీ హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠిస్తావో, ఏదేవాడిగా నీ హృదయాన్ని ఇస్తావో అప్పుడు ఏ పాపము నిన్ను వేయదు. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి దేవుని సన్నిధానం ఎంతో సాహిత్యంగా పాటలు ఉన్నాయండి. హృదయంలో ఆయన ప్రశ్నిస్తే దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఏ పాపము మనం నేలకుండా చేసేవాడు, మనం ప్రశ్నించిన మనం ఏ ప్రభువు ఏం చేస్తారు. మొదటగా దేవునితో సమాధాన పడాలి, రెండోది దైవ సేవకులతో సమాధానం పడాలి, మూడోది అందరితో సమాధానం పడాలి. ఇది ఎవరి వల్ల అవుతుంది తెలుసా? ఏ హృదయంలో అయితే యేసుక్రీస్తు వారు ఏలువాడిగా ఉంటారో, ఏ హృదయంలో అయితే యేసు ప్రభు వారు ఈ క్రీస్తు అనే ఆయన ప్రభువుగా ఉంటారో ఆ హృదయంలో మొదటగా దేవునితో సమాధానం పడే స్థితి ఉంటుంది. ఎందుకంటే ఏలేవాడు ఎవరు? ఆ హృదయాన్ని ఏలేవాడు ఎవరు? దేవుడు కనుక మొదటగా దేవునితో సమాధానం పడతారు, రెండవది దైవ సేవకులతో సమాధానం పడతారు, మూడవది అందరితో సమాధానం పడతారు. ఇప్పుడు ముందుగా దేవునితో ఎందుకు సమాధానం పడాలి అంటే ఏలేవాడు ఆయనే కనుక ప్రథమ స్థానం ఆయనకే ఇవ్వాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 15వ వాక్యాన్ని ఈ సందర్భంగా ఒకసారి ఇచ్చిన నియమాన్ని బట్టి ఇప్పుడు అపొస్తలుడైన పౌలు గారు ఎక్కడైతే ప్రార్థన పెడుతున్నారో, ఎక్కడైతే దేవుని పెట్టున్నారో వారందరినీ ఆయన హింసించేవాడు. తెలుసా మీకు? ఏమో అపొస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రార్థన పెట్టుకున్న వాళ్ళందరినీ, దేవుని నమ్మిన వాళ్ళందరినీ తిట్టేయటం, కొట్టేయటం, బాధేయటం, సంపేటం చేసేవాడు. కెలదయ్య ప్రాంతంలో ఆ ఊరి పేరు అమ్మ గుర్తున్నవి కాబట్టి తెలుసా? ఇప్పుడే అన్నారా? అది అతన్ని యేసు ప్రభువు దర్శించాడు. దమస్క్ అనే ఊరిలో దర్శించేప్పటికి ఆయన ప్రచండమైన ఆ వెలుగును కళ్ళలో కొట్టాడు. ఎవరి కళ్ళలో? అపొస్తలుడైన సౌలు అనే పౌలు గారి కళ్ళలో కొట్టాడు. దానిపైన కళ్ళు మారిపోయి కిందకు పోయి
కళ్ళు తెద్దామని ప్రయత్నం చేశాడు, మారిపోయింది. ఆయన చూపించిన వేడికి, ఆయన చూపించిన కాంతికి కళ్ళు మారిపోయింది, కళ్ళు పోయి కిందకి పోయాడు. పోగొట్టున్నాడు ఎవడం, పోగొట్టున్నాడు ఎవడం, మళ్ళీ ఎవరు ఇవ్వాలి? ఇవ్వాలి కదా, ఏమా ఇవ్వాలి కదా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎలుగుచ్చారా? అది చూసారండి. ఇప్పుడు పోగొట్టిన పౌలు అనే అతనికి కళ్ళు పోగొట్టారు. నువ్వెళ్ళి విచారించావు, నువ్వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే నీ వలన అతనికి కళ్ళు వస్తాయి. 17వ వాక్యం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి. ఏం జరిగిందమ్మా? ఎవరి వాళ్ళ కళ్ళు వచ్చినాయి? ఎవరి వాళ్ళ కళ్ళు వచ్చినాయి? వాక్యంలో ఉన్న సత్యం మీకు అర్థం కాదు. మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో ఆరాధన చూసి మీకు సొంత ఆరాధనలు చూస్తున్నారో ఉన్నదంతా పోతాయి. పన్నాళ్ళకి మందేసుకుందంటే ఎవరో, పన్నాళ్ళకి మందేసుకుందంటే ఎవరో పన్నాడు. అతి జాగ్రత్త పరుగా ఏనాళ్ళకి పన్నాళ్ళకి మందేసుకుంటే ఏమైందంట? ఉన్నదానికి పోయిందంట. పన్నాళ్ళకి మందేసుకోకపోతే కష్టమా? పన్నాళ్ళకి కొంతమంది తెలియదు, దానివల్ల దగ్గు వస్తూ ఉంటుంది. మళ్ళీ ఎలాగో తెచ్చింది అలాగే పోతుంది. ఈ లోక ప్రయత్నం చేస్తే ఉన్నారికి పోయింది అనుకుని అప్పుడు మాకు జీవితాలతో సైకిల్ చేయగలుగుతారు. ఇప్పుడు అంతరము దేవునికి మాటలు బట్టి దైవ సేవకులతోనూ సమాధాన పడుతూ ఉండాలి. నీ కుటుంబంలో ప్రార్థన అవసరం వరకు, నీ ఆరోగ్యం వరకు, నీ భవిష్యత్తు వరకు నిన్ను వాక్యంలో నడిపించడం అంటే వేరు. చాలా మంది ఉంటారు. బల్లారాధనలో నడిపించే దైవజనునికి నువ్వు సమాధాన పడి ఉండాలి. ఆ బల్లారాధన ఎలా ఉండాలి? బల్లారాధన వాక్యంలో నమ్మకమైన బల్లారాధన ఏదండి? నమ్మకమైన బల్లారాధన ఎప్పుడు? నమ్మకమైన బల్లారాధన ఎప్పుడు? దేని ప్రకారంగా? దేవుని యొక్క వాక్యం అపుస్తుల కార్యములు 27 వాక్యం ప్రకారం. నువ్వు నమ్మకం రాదు. నేను నెలకోసారి తీసుకుంటాను, నీ ఇష్టం. నేను సంవత్సరంగా తీసుకుంటాను, నేను ఇష్టం. నేను చాలాసార్లు చెప్పానుగా, తరవుడికి పోద్దని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి తరనుకుంటుందంట. బాబు తరవుడికి పోద్దని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి తరనుకుంటుందంట. ఎవరైనా ఆవిడ వస్తూ ఉంటే తలనపై ఎంత బాగుందని చెప్పి తగిలిగెళ్తామా? వెళ్తామా? శక్తిని సెలవు వచ్చేసి మనం చూస్తే ఆవిడిష్టం ఆవిడిది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో నమ్మకమైన యాజకత్వం జరుగుతున్నప్పుడు ఆ యాజకత్వంలో నడిపిస్తున్న ఆ యాజకత్వం ద్వారా మేలుంది కనుక దేవుడు విశ్వాసకి ఒక భక్తుని కళ్ళు పోగొడితే అక్కడ ప్రాంతంలో ఉన్న అననీయని పంపి కళ్ళు రప్పించాడు. నీవు దేవుని యొక్క సేవకులతో సమాధాన పడి ఉండాలి. మొదటగా ఎవరితో సమాధాన పడాలి మనం? రెండవదిగా మనం ఎవరితో సమాధాన పడాలి? ఇంకెవరితో సమాధాన పడాలి? ఇంకెవరితో సమాధాన పడాలి? దేవునితో సేవకులతో సమాధానం పడిన మనము నీ హృదయంలో ఎప్పుడైతే దేవుణ్ణి ఏలువాడిగా ప్రతిష్ఠిస్తావో నీకు తెలియకుండా ఏం జరిగిందో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 18వ వాక్యాన్ని చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 18వ వాక్యం. సత్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. అది ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? సత్యమైతే, నీకు వీలుంటే, నీకు వాక్యం తెలిసి ఉంటే, నీ హృదయంలో దేవుడు ఏలుతూ ఉంటే అందరితో యేసుబాబు నమ్ముకుని ఉంటుందా? ఆమెకు ఏం రాసింది? ఆ ధైర్యం నీకుందా? ఆ శక్తి నీకుందా? ఆ బలం నీకుందా? ఆ వాక్యం నీకు తెలుసా? చూడండి, మనుషులు అందరితో సమాధాన పడాలి. ఎందుకంటే మనం యేసుప్రభుని నమ్ముకున్నాం. బ్యాంకు దగ్గర డబ్బులు తీసుకున్నాం. ఆ డబ్బులు ఇచ్చి ఆయన శ్రీరామమూర్తి గారు, ఆయన సాయిబాబా భక్తుడు. మన డబ్బులు ఇచ్చేవాడు క్యాషియర్ ఎవరో శ్రీరామమూర్తి గారు. పెద్ద బొట్టు పెట్టుకున్నాడు, శుభ్రంగా కుంకుమ బొట్టు పెట్టుకున్నాడు, మంచి కంటలోకి వేసుకున్నాడు, వరుసగా డబ్బులు పెట్టుకున్నాడు. మనం ఎవరో దేవాది దేవుడు అయిన యేసుప్రభు భక్తులు. ఆ డబ్బు ఇచ్చేవాడు ఎవడో మాట్లాడరా? ఇది చైతన్య భక్తులు. ఇప్పుడు ఆ దగ్గర నుంచి ఆడి చేతుల మీద డబ్బు తీసుకొచ్చారు. చెప్పండి ఆడి చేతుల మీద డబ్బు తీసుకొచ్చా? మన పవిత్రమైన, మన కష్టాలైన మనం దేవుడిచ్చి రాసిగా ఆడి చేతుల మీద తీసుకొచ్చా? అయినా తీసుకోవచ్చా? సరే, మీరు అయిపోయిన తర్వాత లక్ష వారు మీరు అందరూ అన్నీ సాయిబాబు ఇక్కడ పలాలు పెట్టి చెప్పండి. మీ అందరికీ ఎంతమంది తీసుకోవాలి? తీసుకోకూడదు, తప్పదు. ఆడు శ్రీరామచంద్రమూర్తి, ఆడేమో గుడికి వెళ్ళేవాడు, మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేవాడు. ఎందుకంటే ఆడు ఏం చేస్తాం, డబ్బు మందని చెప్పేసి ఇయ్యే అని తీసుకుంటా.
నిజానికి తీసుకోకూడదు, కానీ తీసుకుంటున్నాం. ఎంచేత చెప్పాలి, ఎంచేత సొమ్ము మందే, అవసరం మందే, డబ్బు మందే, ఆడేంటి మనకేంటని చెప్పేసి అక్కడ చచ్చినట్టు నువ్వు తీసుకోవాల్సిందే. నీకు చాలా చచ్చి నీకు చాలా పాస్టర్ గారి పేరు, ఓ పాస్టర్ గారి పేరు పిలుపు, అందరికి అగస్తున్న పిలుపు పేరు, ఆయన పేరు నాగరాజు. మీకు చెప్పాను సార్, ఆయన బ్యాంకులో డబ్బులు గురించి పాస్టర్ గారు పిలుపు రావాలంటే మానవ నాతో మాట్లాడుతున్నాడు. ఈలోగా కౌలు నాగరాజు అని కాకేసాడు. కౌలు పరిగెత్తుకెళ్ళిపోయి, నేను నాగరాజుని కాదండి, నా పేరు ఫిలిప్ అంటే డబ్బుతా. మీ అవసరాల కోసం భక్తిని మార్చుకోకూడదు, ఇక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. సత్యమైతే వీలుంటే అందరితో ఏమని రాస్తుంది అక్కడ? సత్యమైతే నీ చేతనైతే సమస్త మనుషులతో ఇది దేవుడు నేర్పిన మాట, ఇది దేవుడు చెప్పిన మాట అని చెప్పి నీకేదో నష్టం వచ్చినట్టుగా, నీకేదో నష్టం వచ్చినట్టుగా మనం ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ప్రతి విషయం బైబిల్లో ఉంటుందండి, నన్ను నేర్చుకోవాలి. అందుచేత సత్యమైతే నువ్వు దేవునితో సమాధానం పడాలి. అలాగే దేవుడు ఎప్పుడైతే హృదయంలో ఏదనిస్తామో అప్పుడు దేవునితో సమాధానం పడతావు, నువ్వు సేవకులతో సమాధానం పడతావు. వీలైతే సత్యమైతే మన అందరితో, శత్రువులతో సైతం. రాత్రి మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అద్భుతమైన మాటను దేవుడు చెప్పాడు, శత్రువులతో సైతం మనం సమాధానం పడాలి. ఎందుకో తెలుసా? సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో 22వ వాక్యం, వాడు మనం ఆలోచిస్తుంది. కనుక దయచేసి మన హృదయంలో ఎవరిని ఆనవాలండి? నీ హృదయంలో యేసు ప్రభువాన్ని ప్రతిష్ఠ చేయాలి. ఆ ప్రతిష్ఠ చేయటం ప్రభుగా ప్రతిష్ఠించాలి. ప్రభుగా ప్రతిష్ఠించడం అంటే ఆయన్ని ఏలువాడిగా ఉంచాలి. ఏలువాడిగా వస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఈయన రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్న ధర్మశాస్త్రాన్ని చేసినట్ట. ఇందాక చట్టం తీసుకొచ్చారు, చూపించారు, ఆయన చంపలేదు, వదిలేశాడు. ఇప్పుడు చేసినట్ట దేవుడు తోసేసినట్ట. ఏమా మాట వినాలి. దేవుని యొక్క వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 2వ వాక్యం చదివిన ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం యొక్క, ఆ ఆజ్ఞల యొక్క ఆ విపులీకరణ దేవుడు ఎలాగా దాన్ని అవలంబించారు. 8వ అధ్యాయంలో 2వ వాక్యం, క్రీస్తు యేసునందు ఎట్లనగా అది ధర్మశాస్త్రం అనే పంచగ్రంథాలు దేనిని చేయలేకపోయాను అంటే చెప్పడం. ఇప్పుడు అందరూ మాట్లాడితే తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చంపేయమన్న ధర్మశాస్త్రం ఏదైతే చేయలేదో అది చెయ్యటానికి మన మధ్యకు వచ్చిన దేవుడే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి వాక్యమే నీతో నాతో మాట్లాడుతున్నది. అదేం చెప్పాడు సార్? నీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ఏలువాడిగా ప్రతిష్ఠ చేయగలిగితే ఆయనతో సమాధానం కలిగి ఉంటాం, సేవకులతో సమాధానం కలిగి ఉంటాం, అంతేకాకుండా ప్రజలందరితో సమాధానం కలిగి ఉంటాం. అప్పుడు సంపూర్ణమైన భక్తి కలిగి దేవుని యొక్క శక్తితో మనం మూసుకుపోయిన మనోనేత్రములను నిత్యము వెలిగించే దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక.